మెగా డిఎస్సిలో ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు రేపు నియామక పత్రాలను అందజేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. అమరావతిలో నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని, మొత్తం 30,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు కోనా శశిధర్ వెల్లడించారు. మెగా డిఎస్సి కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై ఐఏఎస్ అధికారి కోనా శశిధర్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం 25వ తారీఖు అనగా రేపు జరగబోతా ఉంది. ఇందుకోసం అమరావతిలో ఉన్నటువంటి అసెంబ్లీ వెనుక భాగంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 రెయిన్ ప్రూఫ్ టెంట్లలో దాదాపుగా 30,000 మంది ఆసీనులయ్యే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. ప్రస్తుతం మనం ఈ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించబోతున్నటువంటి సభా ప్రాంగణంలో మనం ఉన్నాం. ప్రస్తుతం కని విని ఎరుగని రీతిలో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం ఆయన మెగా డిఎస్సి నిర్వహణ మీద ఆయన తొలి సంతకం చేశారు. దాదాపుగా 16,000 పైచిలకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి ఆయన తొలి సంతకం చేయటం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 150 రోజుల వ్యవధిలోనే ఈ డిఎస్సి నియామక ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేశారు. రేపు 25వ తారీఖు పెద్ద ఎత్తున ఈ నియామక పత్రాలు ఎంపికైనటువంటి అభ్యర్థులకు అందించే కార్యక్రమాన్ని భారీగా నిర్వహించబోతా ఉన్నారు. మొత్తం సుమారుగా 15,000 పైచిలకు మంది 15,941 మంది ఈ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను అందించబోతా ఉన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ చేపట్టకుండా డిఎస్సి అభ్యర్థులు నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా భారీ డిఎస్సి నియామక ప్రక్రియ చేపడతామని ఆ రోజు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా హామీ ఇచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణమే కూడా ఈ డిఎస్సి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏవైతే మొత్తం ఏప్రిల్ 20వ తారీఖు 2025 సంవత్సరంలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వెలువడింది. మే 15 వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను అందజేయటం జరిగింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 6వ తారీఖున నిర్వహించారు. జూలై 2 వరకు కూడా ప్రతిరోజు, జూన్ 6 నుంచి జూలై 2 వరకు కూడా ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం జరిగింది. ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో దాన్ని జూలై 5వ తారీఖున, ఫైనల్ కీని ఆగస్టు 1వ తారీఖున విడుదల చేయటం జరిగింది. 16,347 పోస్టులకు గాను 15,941 పోస్టులు మాత్రమే భర్తీ చేయటం జరిగింది. మిగిలిన 406 ఖాళీలు అయితే ఉన్నాయి. మిగిలిపోయి ఉన్నటువంటి పోస్టులను ప్రతి ఏటా కూడా డిఎస్సి నిర్వహించి తద్వారా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఫలితాల విడుదల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మెగా డిఎస్సి ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఇవాళ మెగా డిఎస్సి ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసుకొని అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ గతంలో ఇక్కడ అనేక ఈవెంట్లను నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఏర్పాట్లు ఘనంగా చేశారనే చెప్పాలి. ఒక
పండుగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ప్రధాన వేదిక గనక మనం చూసుకున్నట్లయితే ఆ వేదిక మొత్తం కూడా ఒక వృత్తాకారంలో ఒక రౌండ్ షేప్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఆ వేదిక పైభాగంలో ఒక డిజిటల్ స్క్రీన్ని రౌండ్ షేప్లోనే ఆ డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయటం, అందుట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు ఈ వేదిక మీద మొత్తం నలుగురు మాత్రమే ఆశీనులు కాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా అంతర్భాగం కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే అధికార ప్రతినిధికి సంబంధించి ఒకళ్ళు, మొత్తం నలుగురు మాత్రమే ఈ ప్రధాన వేదిక మీద ఆశీనులు కాబోతా ఉన్నారు. మొత్తం ఈ 3 రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయటం జరిగింది. 15,941 మంది అభ్యర్థులకు ఇక్కడ నియామక పత్రాలు అందించనున్నటువంటి నేపథ్యంలో ఈ 15,941 మంది అభ్యర్థులతో పాటుగా వారితో పాటు మరొకరు వారి వెంట ఈ సభా ప్రాంగణానికి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆశీనులయ్యేందుకు వీలుగా ప్రస్తుతం ఈ 3 రెయిన్ ప్రూఫ్ టెంట్లలో ఏర్పాట్లు అయితే చేశారు. వాళ్ళందరూ కూర్చునేందుకు ప్రత్యేకంగా చైర్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన వేదికపై ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రసంగాలు చేస్తారు, వాటికి సంబంధించినటువంటి స్వయంగా వాళ్ళు వీక్షించేందుకు ఎక్కడికక్కడ డిజిటల్ స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ప్రధాన వేదిక మొత్తం కూడా ఈ మిగిలి ఉన్నటువంటి 3 వేదిక ప్రాంగణాలకు అనుసంధానం చేస్తూ మధ్యలో రాకపోకలు సాగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఒక మధ్యలో ఒక దారి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్య అతిథులు 3 టెంట్లలో కూడా ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను పలకరించేందుకు వీలుగా ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రాంగణాలను అనుసంధానిస్తూ మధ్యలో ఒక వేదిక దారిని కూడా ఏర్పాటైతే చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే 15,000 పైచిలుకు మంది ఇవాళ ఒక వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఒక మరుపురానటువంటి రోజు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తర్వాత చదువుకోవటం, ఆ చదువు పూర్తి అయిన తర్వాత కుటుంబ జీవితం, ఆ కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక ఉద్యోగం, ఉపాధి అనేది తప్పనిసరి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్నటువంటి లక్ష్యం అనేక మంది యువతలో ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కోర్చి నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా అభ్యర్థులంతా కూడా ఎంతో కఠినమైనటువంటి వాళ్ళ యొక్క దీక్షతోటి ఆ డిఎస్సి ఉద్యోగం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఇవాళ దాదాపుగా 15,941 మంది డిఎస్సి అర్హత సాధించి వాళ్ళు ఉద్యోగాలు సాధించటం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు ఎంతగానో కృషి ఫలితంగానే ఇవాళ వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించారనే చెప్పాలి. ఇవాళ వాళ్ళంతా కూడా రేపు ఉదయం జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా వాళ్ళు నియామక పత్రాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందుకోబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేసిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా పూర్తయ్యాయి. రేపు ఎక్కడ ఎలాంటి అవాంతర పరిస్థితులు ఏర్పడకుండా, వర్షం వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే మొన్న ఈ కార్యక్రమం 19వ తారీఖున జరగాల్సి ఉంది. వర్షం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి రేపు 25వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఎక్కడ ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. అధికారులు ఉన్నత స్థాయి నుంచి అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి స్వయంగా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రేపు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కొత్తగా నియమితులైనటువంటి అభ్యర్థులంతా కూడా నియామక పత్రాలను అయితే అందుకోబోతా ఉన్నారు. ఇది ఈ రేపు డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ జరగబోతున్నటువంటి సభా ప్రాంగణం ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఓవర్ టు స్టూడియో.